శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో. మీరందరూ కూడా బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని చక్కగా ఇదిగో ఇలా అష్టమి రోజు అమ్మకి దీపాలు పెట్టేసి, అమ్మని చక్కగా పువ్వులవి పెట్టేసి అమ్మకి పూజ చేసేసుకున్నానన్నమాట బంగారు తల్లికి. ఇదిగో చూడండి, దీపం వెలుగులో చూస్తే అమ్మ అంత అందంగా ఉంటుందన్నమాట. ఇలా అందాలన్నీ చూపించేస్తుంది. ఇంక బంగారు తల్లికి ఇంక వర్ణాలు ఏముంది చెప్పండి చెప్పడానికి. ఇంక నోటెంబట మాట రాదు, కంట్లో నుంచి నీరు తప్ప. నాకైతే ఒక్కొక్కసారి ఆనందంతో ఇలా అమ్మని ఇలా దగ్గరగా చూస్తే, అమ్మ ఈ చేతులతో ఇంత బాగా అలంకరించుకున్నావు, ఇంత అందాన్ని చూపిస్తున్నావు, ఇంకింతకు మించి ఏముందమ్మా నాకు ఆనందం అనేటట్టుగా అమ్మ నాకైతే అలా దర్శనమిస్తుందన్నమాట. ఇదిగో ఈ అమ్మేమో చక్కగా అభిషేకాలు అవి చేసేసుకుని బుజ్జి తల్లి అలసిపోయి కూర్చున్నారు బంగారు తల్లి. అలా అమ్మని అలా చీకట్లో హారతి ఇస్తూ చూడాలన్నమాట. అలా చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. లైట్ వేసేస్తానండి అండి ఇప్పుడు. ఇదిగో ఇదిగో అమ్మ ఇలా రెడీ అయ్యారు చక్కగా. ముందు చీర మార్చలేదులేండి బంగారు తల్లికి. ఇంకా ఆ చీరే ఉంచేసాను. రేపు కూడా ఇక ఆ చీరే ఉంచేస్తాను. ఇంకా అమ్మకి అలా పువ్వులు అవి మార్చేసి అలా పూజ చేసుకుంటానన్నమాట. ఇదిగో ఇలా దీపాలు పెట్టేసి బుజ్జి తల్లికి నైవేద్యం పెట్టేసి దీపధూప నైవేద్యాలతో అమ్మని చక్కగా పూజించేసుకున్నాను. బుజ్జి తల్లిని, బంగారు తల్లిని, వరాల కుట్టిని, ఇంకా ఎన్ని పేర్లో అమ్మకి ఎన్ని నామాలో ఇంకా అసలు నాకు చెప్పడానికి మాటలు రావు. అంతే కానీ ఇంకా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చెప్తాను కదా ఆనందంతో. బుజ్జి తల్లిని వారాహి అమ్మ నవరాత్రులు 8వ రోజు ఇలా అమ్మని ఇలా చూస్తూ ఆమెకు చెప్పవలసిన ఖడ్గమాలాధార స్తోత్రం అన్నీ చెప్పించేసుకుంది బుజ్జి తల్లి. లోక సంచారిణి పరమేశ్వరి అమ్మ అలా దర్శనమిచ్చారన్నమాట. బంగారం వరాల కుట్టి. ఇక 8 రోజులు పూర్తయిపోయింది వారాహి అమ్మ నవరాత్రులు. రేపు 9వ రోజు అన్నమాట. రేపు ఉద్వాసన చెప్పాలి బుజ్జి తల్లికి. యథాస్థానానికి వచ్చేయి తల్లి, ఈ లలితమ్మ దగ్గరికి వచ్చేయి బంగారు తల్లి అని చెప్పేసి మళ్ళీ అమ్మని ఎప్పుడు మళ్ళీ పూజ ఆ అమ్మ చేయించుకుంటుందో మళ్ళీ పసుపుతో అది చేయించేసుకుని పూజ చేసేసుకుంటుంది అన్నమాట బంగారు తల్లి. ఆవిడకి ఎప్పుడు పూజలు అందుకోవాలనుకుంటుందో అప్పుడు నా చేత పసుపుతో పూజ చేయించేసుకుంటుంది అనమాట బంగారు తల్లి. అమ్మకి పూజ అనేది వారాహి అమ్మకి మనం అనుకుంటే జరిగేదైతే మాత్రం అస్సలు కానే కాదండి. బంగారు తల్లి అనుకోవాలి, ఆమె మన చేత అనిపించుకోవాలన్నమాట. ఆమె చేయించుకోవాలి పూజ, అంతే. మనం అనుకుంటే మాత్రం అస్సలు జరగదు. ఆమె అనిపించుకోవాలన్నమాట. ఈరోజు ఇలా నాకు పూజ చెయ్యి అని చెప్పేసి ఆమె అనిపించుకుంటేనే మనం పూజ అయితే చేయగలమన్నమాట. అది వారాహి అమ్మ గొప్పతనం. అయితే బుజ్జి తల్లి చక్కగా అలా అలంకరించేసుకుని పూజ చేయించేసుకుంటుందంటే అమ్మ దయ మన పైన ఉన్నట్టే అక్కడికి అర్థం, అంతే. ఆమె దయ లేకపోతే అసలు వారాహి అమ్మ అని కూడా మనం నామస్మరణ కూడా చేయలేమండి నిజంగా చెప్పాలంటే. అమ్మ దయ మన దగ్గర ఉంటేనే అదంతా సాధ్యమవుతుంది. నేనైతే అలా పిచ్చి పిచ్చిగా నాలో నేను అలా అనుకుంటూ ఉంటానన్నమాట అమ్మను చూసుకుంటూ. బంగారు తల్లి అదండి. మరి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. బుజ్జి తల్లి చూశారు కదా. మరి వారాహి అమ్మ నవరాత్రులు 8వ రోజు బంగారు తల్లి దర్శనం. మరి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. మరి నాకు అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.